పూల మీద తానే కట్టెలు బొగ్గులు ఎండు పుల్లల్ని 90% డిస్కౌంట్ ఆఫర్ పెట్టి అమ్ముకునే తట్టయింది బీఆర్ఎస్ పరిస్థితి. 10 ఏళ్లు పవర్ నుండి అన్ని తీర్ల పతార చూయించి ఇప్పుడు షే పార్టీ గెలిచే వరకల చేతుల అధికారం లేక షెడ్డుకు పోయిన కార్ లెక్క అయిపోయింది కార్ పార్టీ కథ. జర రిపేర్లు చేసి జనాలను తిప్పుదామనుకుంటే గులాబీ లీడర్లు సిట్టింగ్ ఎమ్మెల్యేలు ఎంపీలు కూడా కారు సవారీ జాలనుకొని కాంగ్రెస్ కమలం గూట్లకు ఫిరాయించి మీకు మీరే మాకు మేమే అని వాడుకుంటా కొత్త పార్టీల వెల్కమ్ పార్టీలలో బిజీగా ఉన్నారు. కేసీఆర్ సార్ కు తుంటిరిగి ఆపరేషన్ ఇదివరకు లెక్క ఎక్కువ కానొస్తలేడా. పార్టీ మీటింగ్లు క్యాండిడేట్ల లిస్టు ఇట్లా ఏ పనున్నా గానీ ఫామ్ హౌస్ కో పార్టీ ఆఫీస్ కో ఓడు తప్ప బయట పెద్ద తిరుగుతలేడు. దాంతో కరడు కట్టిన కల్వకుంట్ల అభిమానులకు కూడా కలదప్పినట్టయి పానం కలకలం అంటున్నది. అందుకే సభ పెట్టి సార్ను పిలిచి మాట్లాడిస్తే సమరోత్సాహంతో సై అంటారు, ఎలక్షన్ల పనులకు ఎనర్జీ చూయిస్తారని అనుకుంటున్నారట. వచ్చే నెల 13 తారీఖు నాడు షేవిలలో భారీ బహిరంగ సభ పెట్టి క్యాడర్ కు కాటన్ల కొద్ది గ్లూకోజ్ పౌడర్ తినిపించినట్టు చేయాలని ఫిక్స్ అయినట్టు చెప్పుకొచ్చిండు బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ సార్. లోక్సభ ఎలక్షన్లు కూడా ముంగటుండే వరకలా పార్టీని పబ్లిక్ లకు తీసుకుపోయినట్టు ఉంటది. కారు హార్డ్ కోర్ ఫ్యాన్స్ కు జోస్ తెచ్చినట్టు అవుతుందని ఈ ఉపాయం చేసిరట. మరి ఈ సభతో పింకు పార్టీల ట్యాంకర్ల కొద్ది హుషారు నిండుతుందేమో చూడాలిగా.